నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాలను విస్తృతంగా పెంచాలి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రయాణికులను దోపిడీ చేసి ఆటో దొంగల ముఠ అరెస్ట్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఆటో రెంట్కు తీసుకుని 5 సభ్యులు అదే ఆటోలో ప్రయాణికుల వలె ప్రయాణిస్తూ రోడ్డు పక్కనే షేర్ ఆటో కోసం ఎదురు చూసే వారిని గుర్తించి వారు వెళ్లాల్సిన ప్రదేశానికి ఆటో వెళ్తుందని నమ్మించి ప్రయాణికుడు ఆటో ఎక్కిన తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో వారిపై దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు నగదు దోచుకునే 2 ముఠాలను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు తమ టీంతో ఆటోలో ప్రయాణికులను దోచుకునే ముఠాను అత్యంత చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఈ క్రమంలో వారిని విచారించడం ద్వారా ఆటో నడుపుతూ ప్రయాణికులను దోచుకునే 2వ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ కొందరు ఆటో డ్రైవర్లు సేవా దృక్పథంతో బాలింతలకు, వృద్ధులకు, వికలాంగులకు ఫ్రీ సర్వీస్ చేస్తుంటే మరికొందరు ఆటో డ్రైవర్లు ముఠాలుగా ఏర్పడి ప్రయాణికులను దోచుకోవడం ద్వారా మొత్తం ఆటో డ్రైవర్లకు చెడ్డ పేరు వస్తోందని అటువంటి వారిని 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. గుంటూరుకు చెందిన వీరంతా తెనాలి ప్రాంతంలో ఆటోను ఆసరా చేసుకుని ప్రయాణికుల నుండి దోచుకున్న బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఇక ప్రయాణికులను చోరీ చేసే తీరును వివరిస్తూ వారిని పట్టుకున్న తెనాలి 3 టౌన్ సిఐ రమేష్ బాబును ప్రశంసించారు. దుండగులను, చోరీ సొత్తును మీడియా ముందుంచారు. ఈ సమావేశంలో తెనాలి డీఎస్పీ బండి జనార్దన్ రావు, సిఐ రమేష్ బాబు సిబ్బంది ఉన్నారు. సో మనకి రీసెంట్ టైమ్స్ లో ఒక కొత్త ఎంఓ ఈ ఆటోలో ప్యాసింజర్స్ దగ్గర ఎక్స్టార్షన్ జరుగుతున్నట్టు మనకి ఇన్పుట్స్ వచ్చింది ఒక 2-3 టైమ్స్. సో దీనిలో మనకి సెపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. గుంటూరులో కొంచెం మనం సెపరేట్ టీం ఫామ్ చేసాము. టీం ఫామ్ చేసిన తర్వాత కొన్ని ఆగింది. తర్వాత మనకి సేమ్ గ్యాంగ్ తెనాలిలో చేస్తున్నట్టు ఇన్పుట్. సో దాని మేరకు ఇదన్నీ కూడా ఒక గ్యాంగ్. ఇప్పుడు వరకు మనం 2 గ్యాంగ్, తర్వాత ఒక ఇండివిజువల్ పర్సన్ ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ మోడస్ ఆపరండి ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు, దాంట్లో 4 బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ లేకపోతే అక్కడక్కడ బస్సుకి కానీ ఆటోకి కానీ నిలబడుతుంటారు కదా, ఆ ప్లేస్లో వెళ్ళేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు. వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను, తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట. నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలో ఇద్దరు ఉంటారు. ఆటోలో ఇద్దరు ఉండగా వీళ్ళు చెప్తారనమాట, అంటే మీరు తెనాలి వెళ్తుంది, మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు. అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో. సో ఆటో డ్రైవర్ ఉంటారు, పక్కన ఒకరు కూర్చుంటారు, వెనక ఇద్దరు కూర్చుంటారు. ఈ వ్యక్తి 5వ వ్యక్తి 4వ వ్యక్తిగా ఆటోలు ఎక్కుతారు. తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి వాళ్ళకి తెలుసు కదా, ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు. సో నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని తీసుకొని వాళ్ళని కిందకి దిగించేసి వెళ్ళిపోతారు. ఇది ఒక ఎంఓ ఇది చేస్తున్నది. దీనిట్లో మనము ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము. ఒక గ్యాంగ్ని పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారానే ఇంకొక గ్యాంగ్ని కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము వీళ్ళు చేస్తున్న పని పైన ఎక్స్టార్షన్ కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు షేక్ కాజా అని చెప్పేసి ఆటో రెంట్కి తీసుకుంటారు. రెంట్కి తీసుకొని ఈ పనులు చేస్తుంటారు. ఇంకా ఇద్దరు కూడా క్రాంతి, మడ్డూరి రమేష్ అని చెప్పి కూడా ఇద్దరు టోటలీ 5 మంది ఫస్ట్ గ్యాంగ్లో అరెస్ట్ చేయడం జరిగింది. టీమ్ 2 చేసామంటే శాంసన్ చెప్పేసి వాళ్ళే లీడ్ చేస్తుంటారు. దీంట్లో వాళ్ళపైన కూడా ఒక 15 కేసు ఉంది. తర్వాత రామారావు, వెంకటేష్, తర్వాత 18 వయసు తక్కువ ఉన్న జువనైల్ ఒకరు ఉన్నారు. దీనిట్లో జువనైలే ఆటో డ్రైవర్, బాగా గట్టిగా ఆటో నడిపిస్తారు, వేగంగా నడిపిస్తారు. ఇలాగా ఒక గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ ఆటో డ్రైవర్ ఉంటారు. ఇలాగ ఒక్కొక్కరికి ఒక రోల్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రజల్ని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో దాదాపు 15 గ్రాములు గోల్డ్, దాదాపు 1 లక్ష రూపాయలు గోల్డ్, 55,000 వరకు డబ్బులు, 3 ఆటో సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో పంచర్ తీసుకుని రాలేకపోయాము, 2 ఆటో ఇక్కడ ఉంది. సో ఎవరు ఆటో ఇప్పుడు ఆటో కూడా క్రైమ్ కిందకి మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే, సో ఆటో కూడా పోతాయి. సో ఇప్పుడు ప్రెస్ మీట్ మీరు అందరూ ముందుకు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందని చెప్పి ప్రజలకు ఒకటి తెలియాలి. రెండవది ఏంటంటే ఆటో చాలా మంది సర్వీస్ బేస్గా చేసుకుంటున్నారు. యాక్చువల్లీ ఈవెన్ గర్భిణీలకు కూడా ఫ్రీగా చేయడము, దారి తెలియకుండా వాళ్ళకి దారి చూపించిన మంచి ఆటో వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి కొంతమంది తప్పు చేయడం వల్ల ఓవరాల్ మన ఆటో పైన కూడా ఆటో నడుపుతున్న వాళ్ళ పైన కూడా బ్యాడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఆటో యూనియన్ ఎవరు ఉన్నారో
వాళ్ళు కిందకి ఆటో కిందకి ఎవరెవరు ఉన్నారని చెప్పేసి తెలుసుకోవాలి. అండ్ మెయిన్ ఆటో రెంట్కి ఇవ్వడం. చాలా మంది ఆటోని రెంట్కి ఇచ్చేస్తున్నారు, ఎవరికి ఇచ్చేస్తున్నారని వాళ్ళకి తెలియదు. వాళ్ళని కూడా ఈ అఫెన్స్ కింద కాన్స్పైరసీ కిందకి బుక్ చేస్తాం. ఒకవేళ ఈ న్యూస్ మీరు మీ హెల్ప్తో పాటు ఒకవేళ ఈ న్యూస్ అందరికి రీచ్ అయిందంటే మేబీ ఎవరైనా దీనివల్ల బాధితులు ఉన్నారంటే మనం ఫర్దర్గా కూడా మనం ఇంట్రాగేట్ చేయొచ్చు పోలీస్ కస్టడీలో తీసుకుని. అడిషనల్ ఎస్పీ క్రైమ్స్తో పాటు ఎస్డిపిఓ తెనాలితో పాటు సిఐ తెనాలి 3 టౌన్ దీంట్లో బాగా కష్టపడ్డారు. బికాస్ తెనాలిలో మనం ఫస్ట్ కేసు డిటెక్ట్ చేసాం. డిటెక్ట్ చేసిన వెంటనే వాళ్ళు బేస్ చేసుకున్న ఇన్వెస్టిగేషన్ని బేస్ చేస్తూ రిమైనింగ్ ఒక గ్యాంగ్ తర్వాత ఒక సింగిల్ పర్సన్ని కూడా మనం ట్రేస్ చేయడం జరిగింది. అందరు గుంటూరే, ఎవరు కూడా వేరెక్కడ లేదు, అందుకనే మెయిన్గా పెట్టడం జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 9+1 10 మంది కూడా గుంటూరు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటి వరకు 40,000 సభ్యత్వాలు పూర్తయ్యాయని, గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సభ్యత్వాలు చేసి వేమూరు నియోజకవర్గాన్ని ముందుంచే విధానంలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. వేమూరు మండలంలో టీడీపీ సభ్యత్వం కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరింత చొరవ తీసుకుని సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మండల పార్టీ అధ్యక్షుడు దండే వెంకట సుబ్బారావు, సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్య, బొల్లిముంత కోటేశ్వరరావు, పార్టీ నాయకులు షేక్ అనీష్, అమ్మిశెట్టి కిషోర్, ఉక్కుర్తి నాగయ్య, వేల్పుల రవిప్రసాద్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా వేమూరులో ఉపాధి హామీ పథకం కింద టీడీపీ నాయకులు కోగంటి రాజేష్ నిర్మించిన గోకుల డైరీ ఫామ్ ను ఎమ్మెల్యే ఆనందబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఓ సత్యకృష్ణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 45 రోజుల క్రితం ఇక్కడే 10 నిమిషాలు సమావేశం పెట్టి సభ్యత్వం లాంఛనంగా ప్రారంభించి నేను వెళ్ళాను. దాని మీద పెద్దగా రివ్యూలు మీ మీద ఒత్తిడి పెట్టడానికి కూడా ఏం చేయాలి, ఆటోమేటిక్గా స్వచ్ఛందంగా సభ్యత్వాలు చేశారు. ఇవాళ మీరు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే విధానంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అని మనం ప్రజల దగ్గరికి వెళ్ళటమే ఆలస్యం. వాళ్ళు రెడీగా ఉంటున్నారు చేరడానికి 100 రూపాయలు. డబ్బులు కూడా మన చేతి నాయకుల చేతి కూడా ఇప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టేటువంటి అధికారంలో ఎప్పుడు మనమే ఉంటాం. రాబోయే రోజుల్లో ప్రతిపక్షం కూడా లేదు. ఏ అవసరం ఉన్నా ఏ కార్యక్రమాలు వచ్చినా మీరు ప్రతిసారి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా 6 నెలల్లో ఎన్నిసార్లు నా దగ్గరికి ఎన్ని పనులు చెప్పింటారో చూసుకోండి. మరి వచ్చిన ప్రతిసారి కూడా మరి రేపు నుంచి తీసుకొచ్చిన సభ్యత్వం ఉందా లేదని కూడా చూసే పరిస్థితులు వస్తాయి. అప్పుడు నేను గట్టిగా అడిగే విధానం కూడా ఉంటుంది. ప్రతి మాట కూడా మీరు విలువగానే తీసుకోండి. దీని గురించి ఎందుకు మాట్లాడినా అర్థం చేసుకోండి. మళ్ళీ 10 రోజుల్లో మీ గ్రామాల్లో ఈ ప్రోగ్రెస్ చూపిస్తారని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే క్రమశిక్షణ ఒకళ్ళు మీరంటే నాకు, నేనంటే మీకు ఆ గౌరవ మర్యాద ఉంటాయి కాబట్టి మీరు కూడా మళ్ళీ రెండోసారి చెప్పించుకోకుండా ఇవన్నీ కంప్లీట్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఉంది. మీరు 24 గంటల్లోనే డబ్బులు పడుతుంది. తప్ప గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వీళ్ళు ఇక్కడ కింద రకరకాలుగా దళాలు తయారవుతున్నారు, విల్లలు తయారవుతున్నారు, ఏదో దొల్లకూర చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా అప్రమత్తంగా ఉన్నాం. అవసరమైతే నేను బిల్లు అప్పుడు నేను కూడా తిరుగుతాను. దీంతో పాటు ఎక్కడైతే చీటింగ్ జరుగుతుందో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్తో మాట్లాడతా, జేసీ పిలిపిస్తా, అది ఖచ్చితంగా చేద్దాం. పారిశుద్ధ్య పనుల్లో లోటుపాట్లను అధిగమించేందుకు ప్రజల సహకారం కూడా కావాలని, ఆ విధంగా ప్రజల భాగస్వామ్యంతో వార్డులో పారిశుద్ధ్య పనుల మెరుగుదలకు చర్యలు చేపడుతున్నట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ తాడుపైన రాధికా రమేష్ పేర్కొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్న నేపథ్యంలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక 31వ వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో ఇసుక, కంకర వంటివి కాలువల్లో పూడుకుపోవడంతో కొన్ని చోట్ల డ్రైనేజీ వాటర్ రోడ్డుపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందిగా మారిన తీరును గమనించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపైన రాధిక మీడియాతో మాట్లాడుతూ వార్డులో డ్రైవ్ల సమస్యలను పరిష్కరించాలని తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ పర్యటనలో చైర్పర్సన్ వెంట అధికారులు, డిప్యూటీ కమిషనర్ లక్ష్మీపతి, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 31వ వార్డుకి రావటం జరిగింది. శానిటేషన్లో భాగంగా ఈ వార్డుకు వచ్చేసి డ్రైన్స్ ప్రాబ్లం అనేది బాగా ఉంది. అందుట్లో ఈ కల్వర్ట్ల కింద కూడా
కన్స్ట్రక్షన్ జరుగుతాన ఆ కల్వర్ట్ల కింద కంకరు, ఇటుకరాళ్ళు, సిమెంట్ ఇదంతా స్ట్రక్ అయిపోతుంది జరిగింది అక్కడ. దానివల్ల రోడ్డు మీదకి కాలువ నీరు అనేది రావటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు దాని మీద డ్రైన్స్ మీద బండలు కానీ లేకపోతే ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. లేదా ఆ కల్వర్ట్లు అక్కడితో కూడిపోయి ఆ మురికి నీరంతా ఆగిపోయి వాటిల్లో దోమలు అనేది మన అందరికీ తెలిసింది. ఆ మురుగు నీళ్ళలో దోమలు ఉత్పత్తి పెరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ చెత్త చెదారం కూడా ఈ రోడ్డు మీద కానీ డ్రైన్స్లో కానీ వేయకుండా ఉండాలని కోరుతున్నాను. అలానే డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందించాలని కూడా కోరుతున్నాను. దయచేసి ప్రజలందరూ సహకరిస్తే ఇంకా శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి అలానే ఈ రోడ్లో కూడా ఈ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి కల్వర్ట్లు ఇది త్వరలోనే చేపిస్తానని కోరుతున్నాను. అలానే మీరు కూడా సహకరించాలని. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అవగాహన పెంపొందించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ప్రజలకు సూచించారు. 3 టౌన్ లిమిట్స్లోని చెంచుపేట సెంటర్లో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తెనాలి డీఎస్పీ బండి జనార్దన్ రావు, 3 టౌన్ సీఏ రమేష్ బాబు సైబర్ నేరాల తీరుతెన్నులను ప్రజలకు విశ్లేషించారు. రుణం మంజూరైందని మీ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నెంబరు తదితర అంశాలను నమ్మకంగా సేకరించి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారని, అలాంటి మోసాలను ప్రజలు అవగాహనతో ఎదుర్కోవాలని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అధికారులతో పాటు 3 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరే ఏదో బిజినెస్ అంటున్నావు కదా, ఇస్తానులే, జాగ్రత్తగా చేసుకో. నా కష్టార్జితం రా ఇది. The number you are calling is currently switched off. Please try later. నీకు తెలుసు కదరా, నేను స్టాక్ మార్కెట్లో అప్పటి నుంచి మనీ ఇన్వెస్ట్ చేస్తున్నానని. నేను ఒకరోజు నా మొబైల్లో ఫేస్బుక్ యూజ్ చేస్తుండగా అందులో స్టాక్ మార్కెట్ సంబంధించి ఒక యాడ్ చూశాను. ఆ యాడ్లో ట్రేడింగ్లో టిప్స్ కావాలంటే జాయిన్ అని ఉంది. వెంటనే నేను జాయిన్ పై క్లిక్ చేసి కొన్ని క్వశ్చన్స్ వస్తే వాటికి ఆన్సర్ చేయగా నన్ను వాట్సాప్ గ్రూప్కి డైవర్ట్ చేసి జాయిన్ చేసుకున్నారు. ఆ గ్రూప్లో అప్పటికే చాలామంది ఉన్నారు. ఆ గ్రూప్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయగా మంచి లాభాలు వచ్చాయని కొంతమంది స్క్రీన్ షాట్స్ కూడా పెట్టారు. అది నిజమని నమ్మి నేను కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. తరువాత గ్రూప్ అడ్మిన్ నాకు ఒక లింక్ పంపి ఆ కంపెనీ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోమన్నారు. నేను ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని నా వివరాలు అందులో ఎంటర్ చేసి వారి యొక్క సలహా మేరకు ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టి కొంత అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేశాను. ఆ యాప్లో నాకు తక్కువ ఇన్వెస్ట్ చేసిన ఎక్కువ లాభాలు వచ్చాయి. మొదట్లో నేను 1000 రూపాయలు, ఆ తరువాత 5 లక్షలు విత్డ్రా చేస్తే వెంటనే నా అకౌంట్లో వేశారు. దానిని నిజమని నమ్మి వారి యొక్క సలహా మేరకు విడతల వారీగా లక్షల్లో ఇన్వెస్ట్ చేశాను. నేను 3 కోట్లు ఇన్వెస్ట్ చేయగా నాకు వర్చువల్గా సుమారు 70 కోట్లు లాభం వచ్చినట్లుగా చూపించారు. అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు ఉదయం అందులో 80 లక్షలు విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా రిజెక్ట్ చేశారు. వెంటనే విన్ను మరియు కస్టమర్ కేర్ను సంప్రదించగా మీకు 300% కంటే ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి 10% కమిషన్ పే చేయాలన్నారు. నేను 70 కోట్లు వస్తాయని ఆశపడి కమిషన్ అమౌంట్ పే చేశాను. పే చేసిన వెంటనే అమౌంట్ విత్డ్రా చేయడానికి ప్రయత్నిస్తే నా నెంబర్ బ్లాక్ చేసి గ్రూప్ నుంచి నన్ను తొలగించారు. ఫేక్ స్టాక్ మార్కెట్ యాప్లో ఇన్వెస్ట్ చేసి నేను మోసపోయానని తెలుసుకున్నాను. ఎక్కువ మీలాంటి ఏజ్డ్ పర్సన్స్, మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళు ఎక్కువ మోసం జరుగుతూ ఉంటుంది. మోసం జరగకుండానే మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇవన్నీ డాక్యుమెంట్లు నిజంగా జరిగినవి అవి
మేమేమి డైరెక్షన్ స్క్రిప్ట్ ఏమి ఉండదు, రియల్గా జరిగినవే తయారు చేసి మీకు చూపించడం అంటే రేపు మోసపోయి మీ డబ్బులు లాస్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఏది వృద్ధాప్యంలో దాచుకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా పోగొట్టుకుని మా దగ్గరకు వస్తున్నారు. ఏంట్రా వీక్నెస్ అంటే మ్యూచువల్ ఫండ్లో ఈ రోజు పెడితే వారానికే అది డబుల్ అయిపోతుంది, నెలకి మీకు అయిపోతుందంటే మన తెనాల్లో నేను చూశాను 60 లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అమ్మాయి అయితే లోన్ తీసుకొని లోన్ యాప్ లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టింది. అటు లోన్ యాప్ కట్టాల్సి వస్తుంది, ఇటు మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఫ్రాడ్ అయిపోయింది. ఇవన్నీ రియల్గా జరుగుతున్నవే. మీరు మోసపోయి మా దగ్గర రాకుండా ముందే మీకు అవేర్నెస్ కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా శ్రద్ధగా మీరు చూడడంతో పాటు మీ చుట్టూ ఉన్న 10 మందికి ఇది ఉపయోగపడేలా చేయాలి. మన తెనాలి ప్రజలు మోసపోకుండా ఉండడానికి ప్రోగ్రాం దీన్ని అందరూ జయప్రదం చేసి అందరికీ చెప్పండి. మిమ్మల్ని ఓటీపీలు ఎవరు అడగరు, పోలీస్ ఆఫీసర్లు ఫోన్లో ఎప్పుడు మీకు ఎదురొచ్చి మిమ్మల్ని ఎవరు బెదిరించరు. ఏదైనా ఉంటే మీకు చట్ట ప్రకారం పిలుస్తారు, ఇంటికి వస్తారు, లేదంటే పోలీస్ స్టేషన్ రమ్మంటారు. తప్పితే ఫోన్లో డబ్బులు అడుగుతాం అనేది ఎక్కడా జరగదు. జరుగుతుందా మనం అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తున్నా డబ్బులు వేసిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు ఇక్కడ తెనాల్లో. మీరు అవన్నీ గ్రహించండి. మన వరకు వచ్చేగా ఇబ్బంది కన్నా ముందే తెలుసుకోవడం వలన పలానా రోజు సిఐ గారు చెప్పారు, డిఎస్పీ గారు చెప్పారు, మనం మోసపోకూడదు అనే ఆలోచన మీ అందరికీ కలగాలి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ డాక్యుమెంటరీలు అన్నీ కూడా శ్రద్ధగా చూసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. దీన్ని మన వాళ్ళనే రిక్రూట్మెంట్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మీకు ఫోన్లో మాట్లాడిస్తారు. ఏం మాట్లాడిస్తారంటే, సపోజ్ లోన్ యాప్ ఉంది, లోన్ యాప్లో మీకు మనీ ఇప్పిస్తాము, మీకు దరిదాపులో 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్తారు. ఆ లోన్ యాప్లో అమౌంట్ శాంక్షన్ చేసి అది రాగానే పాస్వర్డ్లు మొత్తం చెప్పాలి. మనం ఏమైతే మన ఆధారు గీదారు ఎన్ని లింక్ ఉంటాయో మన ఫోన్కి అవన్నీ మనము ఆ లింక్ ద్వారా ఇచ్చేస్తాం వాళ్ళకి. ఎప్పుడైతే లింక్ ద్వారా ఇస్తామో ఆ శాంక్షన్ అమౌంట్ వాళ్ళు లాగేసుకుంటారు. అదేవిధంగా మాలాగనే పోలీసు డ్రెస్లో ఉండి ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్ ఒక రూమ్లో ఉంటారు, నీట్గా రూమ్లో ఉండి మీకు కస్టమ్స్ నుంచి హెరైన్, బ్రౌన్ షుగరు అలాంటి ఐటమ్స్ వచ్చినాయి మీకు మీ పార్సిల్లో. మీరు సపోజ్ ఏం చేస్తారంటే, ఇక్కడ మన వాళ్ళు ఎక్కువ యుఎస్లో చదువుతూ ఉంటారు, లేకపోతే యుఎస్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకేదో పచ్చళ్ళు గిచ్చళ్ళు మనం ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటాం. ఈ విధంగా పంపించడం వలన ఈ మన ఫోన్ నెంబర్లో అవన్నీ దానికి లింక్ అప్ అయి ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఈ నెంబరింగ్ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి వాళ్ళకి మెసేజ్ పంపిస్తారు. మెసేజ్ పంపించి ఓహో ఎవరెవరు అబ్రాడ్ వెళ్తున్నారు ఏంటి అని చూస్తారు. ఈ అబ్రాడ్ సంబంధించి రీసెంట్గా మీరు ఒక ఐటెం పంపించారు, దానిలో భాగంగా మేము ఈ విధంగా ఫోన్ చేస్తున్నాము, దీంట్లో మీకు కస్టమ్స్ వాళ్ళం మేము అని చెప్తారు. అలానే పోలీసులు అని చెప్పి భయపెడతారు. మీరు తెనాలోళ్ళు చాలా తెలియగలవాళ్ళు, మామూలుగా స్వతహాగా తెలియగలవాళ్ళు. అదేవిధంగా ఈజీగా మనీ పోగొట్టుకోవడానికి టక్కున అట్రాక్ట్ అవుతారు. ఈ 1.5 సంవత్సరాల కాలంలో దరిదాపులో ఒక 4-5 కోట్ల అమౌంట్ పోయినట్టుగా నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఒక ఆయన 1 కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. ఒక మన ఈ చెంచుపేట లేడీ బ్యాంక్ ఎంప్లాయీ, మళ్ళీ బ్యాంక్ ఎంప్లాయీ, ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత యాప్లో ఇన్స్టాల్ చేసి ఈ అమౌంట్ 1 సంవత్సర కాలంలో రెట్టింపు అవుతుందని చెప్పి ఆ యాప్లో జమ చేస్తుంది. జమ చేస్తే ఆమెది 1 crore పోయింది అమౌంట్. కాబట్టి ఇలాంటివన్నీ జరగకూడదనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. 24 గంటల పోలీస్ స్టేషన్లోనే కాదు కూర్చునేది, మీకు తెలియజేయాలి. ఆ యాప్లో మీరు మీ అకౌంట్ నెంబర్లు అవన్నీ డీటెయిల్స్ అని ఇచ్చేసి మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం రెడీ అవుతారు. రెడీ అయిన తర్వాత ఒక 2 సార్లు, ఇప్పుడు మీరు 1 లక్ష వేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పి అంటారు, రిబేట్ ఇస్తామంటారు. ఇస్తారు, ఫస్ట్ టైం ఇస్తారు, రెండోసారి ఇస్తారు, మూడోసారి ఆశతోటి మనం 20 లక్షలు 30 లక్షలు ఒకసారి వేసేస్తాం. ఒక్కసారి 20 లక్షలు 30 లక్షలు వేయగానే వాడు టక్కన మొత్తం లాక్కొని క్లోజ్ చేస్తాడు. ఏది మీ యాప్ ఉంటుంది కదా, యాప్ అవన్నీ క్లోజ్ చేసేసి ఆ సర్వర్ ఏం పని చేయకుండా చేసేస్తాడు. పుట్టినప్పటి నుంచి సంపాదించుకున్నవన్నీ వాడికి ఇచ్చేస్తాం మనం. అలా అన్నెసరిగా మనము వాటిలో ప్రతిదాంట్లో మాయమాటలు చెప్పిన దాంట్లో వినకూడదు. ఇంకోటి చాలామందికి కూడా ఇక తెనాలి సంబంధించి వాసులే మోసపోతూ ఉన్నారు. అలాంటి మీరు ఎవరు కూడా మోసపోకూడదని మేము మా ఎస్పీ గారు, అలానే మన డిఎస్పీ గారు,
మన దగ్గర ప్రోగ్రామ్స్ అంటే ఈ ఒకటే కాదు, ఇంకా పెడతాం సార్ ఆధ్వర్యంలో. మీరందరూ అవన్నీ వాచ్ చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. గ్రామ స్వయం సమృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈఓపీఆర్డీ ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి మండల పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో స్వయం సుస్థిర అభివృద్ధి అనే అంశంపై మండలంలోని గ్రామస్థాయి ఉద్యోగులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతాయని, రెండో రోజైన బుధవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిన 9 అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ అంశాల్లో ఏ ఒక్క అంశంలోనైనా గ్రామాలు తమ లక్ష్యాన్ని అధిగమిస్తే ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఈఓపీఆర్డీ ప్రసాద్ మీడియాకు వివరించారు. అందరికీ ఉపాధి లక్ష్యంగా చేపట్టి ఈ కార్యాచరణ గురించి వివరించారు. శిక్షణా కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు, కోపల్లి పిఎస్ నాగేశ్వరరావు, వివిధ గ్రామాల అధికారులు పాల్గొన్నారు. వైవిడి ప్రసాద్ అండి, ఈఓపీఆర్డీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ సిబ్బంది అందరికీ కూడా శిక్షణా కార్యక్రమం ఇస్తుంది. ఇది లోకలైజ్డ్ సస్టైన్ డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఇందులో స్టేట్ గవర్నమెంట్కి 9 థీమ్స్ ఉన్నాయి. అంటే పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ పంచాయతీ, ఇది 2 హెల్తీ పంచాయతీ. అంటే గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండడానికి, ప్రజల ఆరోగ్యం చక్కగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెయింటైన్ చేయాల్సిన విధానాలను బట్టి చెప్పారు. అట్లాగే చిల్ ఫ్రెండ్లీ పంచాయతీ, అంటే బాలలతో కానీ బాలబాలికలతో స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. అట్లాంటి వాటర్ సఫిషియెంట్ పంచాయతీ, అంటే ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి సరిపోయినంత నీరు అందించే విధానం గురించి. అట్లా క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, ఇది మనకి ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మార్గదర్శకాలకు ఇచ్చింది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్లో కూడా ఫాలో అవుతూ ఉన్నాము. సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పంచాయతీ, అంటే గ్రామంలో నివసించే వారికి సరైన వసతులుగా ఉన్నాయి. అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి దీపాలు కానీ, అట్లాగే పార్కులు కానీ, ఇవి కానీ ఉండేవాటి అన్నీ చూసుకోవడం. అది అలాగే స్వయం సమృద్ధి సాధించే వాటికి కొన్నిటికి సోషల్ సెక్యూర్డ్ పంచాయతీ, అంటే గ్రామంలో ఎటువంటి ఒక రకంగా చెప్పాలంటే భయం లేకుండా నివసించే విధానం ఉంటున్నది. పంచాయతీ విత్ గుడ్ గవర్నెన్స్, అంటే పంచాయతీ ద్వారా కానీ ఏదైనా కానీ వీళ్ళకి కావాల్సిన సేవలు అన్నీ కూడా అక్కడి నుంచే పొందడానికి. అలాగే ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ, అంటే ఒక మంచి వాతావరణం ఎటువంటి వారికైనా కానీ మహిళలకి మంచి గ్రామంలో మంచి వాతావరణం ఉండాలనే దీని మీద 9 థీమ్స్గా తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నియమాల ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 9 థీమ్స్లో ఏదో ఒకటి గ్రామ పంచాయతీ చేపట్టి రాష్ట్రంలో ఉన్నతంగా చేసిన వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మనం ఎంతవరకు చేసామనేది పీడీఐలో పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం నమోదు చేసిన కదా, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిశీలన చేసి అటువంటి గ్రామ పంచాయతీలను గుర్తించి వాటికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి గ్రామంలో జరగాలనే ఉద్దేశంతో ఇది పెట్టారు. వాటిలో అన్నిటికంటే మెరుగ్గా ప్రథమ స్థాయిలో ఉండడానికి మాత్రం బహుమతులు ఇచ్చి అన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఎస్హెచ్జి ఆన్లైన్ యాప్లో మెప్మా కార్యక్రమాలను పొందుపరిచి తద్వారా మహిళా సంఘాలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విజయలక్ష్మి తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలోని మెప్మా విభాగం తెనాలి అర్బన్లో చేపట్టున్న కార్యకలాపాలపై బుధవారం నిర్వహించిన రివ్యూ సమావేశంలో గుంటూరు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని మెప్మా ద్వారా తెనాలి అర్బన్ ప్రాంతంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఆరా తీశారు. పలు అంశాలను చర్చించిన అనంతరం విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. ఎస్హెచ్జి ఆన్లైన్ యాప్ ప్రయోజనాలు వివరించారు. అర్బన్లో బ్యాంక్ లింకేజ్ తీరు, రికవరేజ్ అంశాల గురించి సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు, సిఓలు పాల్గొన్నారు. తెనాలి అర్బన్ ఏరియాలో మన ఆల్ మెప్మాకి సంబంధించి యాక్టివిటీస్ మీద ఈరోజు రివ్యూ ఇక్కడ పెట్టుకున్నామండి. మెప్మా యాక్టివిటీస్లో ముఖ్యంగా మనకి ఇప్పుడు ఏంటంటే ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ అనేది జరుగుతుంది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నిటినీ కూడా ఆన్లైన్ చేస్తున్నాము. ఆన్లైన్లో ఒక యాప్ అనేది ఉంది, ఆన్లైన్ యాప్, ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ యాప్ అని. దానిలో ఏంటంటే ఈ ఆన్లైన్ యాప్ ద్వారా మొత్తం ఆ మహిళా సంఘాలకు సంబంధించి పూర్తి బయోడేటా, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్తో సహా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంతకుముందు ఏమైనా లోన్ తీసుకున్నారా, ఇలా ఏమైనా ప్రభుత్వం యొక్క స్కీమ్స్ ఏమైనా వాళ్ళ అందుతున్నాయా లేదా, ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ తీసుకుంటాం. దీన్ని ఆన్లైన్ చేయడం వల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఏమైనా కనుక ఈ దొంగ గ్రూపులు అనేవి ఏమైనా ఉంటే కూడా వాటిని అరికట్టడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జనరల్ యాక్టివిటీస్, ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్ అనేది ఎలా ఉంది, రికవరీస్ ఎలా జరుగుతున్నాయి, పిఎం స్వనిధి ఎలా జరుగుతుంది, ఇలా అన్ని యాక్టివిటీస్ మీద కనుక
రివ్యూ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అందరు ఆర్పీలతో సిఓస్తో కూడా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద రివ్యూ చేస్తాం. భగవద్గీతలో బోధించిన బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, మానవ జీవన గమనానికి ఆ భగవంతుడు చూపిన దిక్సూచియే భగవద్గీతని శ్రీ నరేంద్ర రామానుజ స్వామీజీ గీత జయంతిని పురస్కరించుకొని అనుగ్రహ భాషణ చేశారు. గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో హిందూ బంధువులు శ్రీకృష్ణ శ్రీరామ సంకీర్తనతో తెనాలి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. తెనాలి మార్కెట్ సెంటర్లోని రామాలయం నుండి మెయిన్ రోడ్ మీదుగా గోవర్ధన స్వామి ఆలయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగింది. కార్యక్రమ ప్రాధాన్యతను శ్రీ నరేంద్ర రామానుజ స్వామీజీ విశ్లేషించారు. భగవద్గీత పారాయణ ఆవిష్కతను వివరించారు. భారతీయ సంస్కృతిలో గీత పవిత్ర గ్రంథమని, ఆనాడు అర్జునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించడం జరిగిందని అన్నారు. గీత మన గీతను మార్చే సాధనమని అన్నారు. నిత్యం ఒక్క శ్లోకమైనా పారాయణ చేయడం ద్వారా జీవితంలో మెరుగైన విధానం చవిచూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు అవ్వారు శ్రీనివాస్, రామాంజనేయులు, లక్ష్మి, హిందూ చైతన్య వేదిక నాయకులు మారుతి, హనుమత్ ప్రసాద్, శ్రీనివాస్, మూర్తి రమాదేవి, శారదాలక్ష్మి, రజని, అన్నం లక్ష్మి, వీర్లపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భగవద్బంధువులారా, సమస్త మానవాళికి ఏ విధంగా వారి జీవనం సాగించాలి, మానవుడు వేటిని స్వీకరించాలి, దేనిని వదలాలి, దేనిని వదిలితే మానవ జీవితం సుఖవంతంగా సాగుతుందో, దేనిని మానవ జీవితం సుఖవంతమవుతుందో, ధర్మాధర్మాలని సూక్ష్మ రూపంలో ఎంతో పెద్ద వేద రాశిని 700 శ్లోకాలలో మనకు చెప్పినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ భారత యుద్ధంలో, మహాభారత సంగ్రామంలో పాండవులకి దూతగా అర్జునుడికి సారథ్యాన్ని వహిస్తూ ఒక సారథి రూపంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని లోకానికి అర్పితం చేసినటువంటి రోజు ఈరోజు గీతా జయంతి. మన గీతలు మార్చేటువంటి ఒక పండగ. ఎందుకంటే భగవద్గీతని కానీ అధ్యయనం చేసి ప్రతి ఒక్కటువంటి కుటుంబంలో పిల్లలకి, పెద్దలకి, అక్కడ ఉండేటువంటి అందరికీ భగవద్గీత శ్లోకాలను కానీ నేర్పించగలిగితే, అందులో తాత్పర్యాన్ని అందరూ కూడా చక్కగా అన్వయించగలిగితే ఆ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. ఇది మన పెద్దలు చెప్పారు. సాక్షాత్తు గీతాచార్యుడే చెప్పినటువంటి రోజు ఇవాల్టి రోజు. అందరం కూడా భగవద్గీతని ఒక శ్లోకాన్ని రోజు ఒక 3 నిమిషాల పాటు, భగవద్గీతలో ఉండేటువంటి 700 శ్లోకాల్ని ఒక 2 సంవత్సరాల పాటు మనం కృషి చేస్తే, 2 నిమిషాల సమయాన్ని ఇస్తే ప్రతి కుటుంబంలో అందరికీ కూడా కంఠస్థమవుతుంది భగవద్గీత. ఆ గ్రంథాన్ని మనం చక్కగా అధ్యయనం చేద్దాం. హైందవ సంకారంలో భాగంగా జనవరి 5వ తారీఖు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో దాదాపు 10 లక్షల మంది హైందవులతో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో భాగంగా ఈరోజు గీతా జయంతి శౌర్య దివాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి రథయాత్ర పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి మార్కెట్లో రాముల గారి గుడి నుంచి గోవర్ధన సాంగుడి దాకా గీతా జయంతి శౌర్య దివాస్ యాత్ర వాళ్ళ రథయాత్ర చేద్దామని చెప్పి కూడా మేము అందరం కూడా అనుకొని ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది కార్యక్రమం. మరి గీతా జయంతి మనకి భగవద్గీత అంటే అనేక విధాలలో, అనేక విలువల్లో కానీ అన్నిటి పరంగా భగవద్గీత అనేక పరమైనటువంటి నేర్పిస్తూ ఉంటాయి మన హిందువులకి. మన హిందువులు ఎంతగానో కొలిసే దైవం, ఎంతగానో కొలిసే హోలీ బుక్ ఏదైతే ఉందో ఆ భగవద్గీత. మరి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఉపాధి హామీ పథకాల్లో దొంగ లెక్కలు చూపి నిధులు దోచుకున్నారని ఆరోపిస్తూ తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. తెనాలి మండలం తేలప్రోలు గ్రామ సభను బుధవారం నిర్వహించగా ఉపాధి హామీ పనుల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న దోపిడీని గ్రామంలో ఉన్న టీడీపీ జనసేన పార్టీ నాయకులు నిలదీసి ప్రశ్నించారు. ఉపాధి హామీ ద్వారా రైతు కూలీలు పొందిన ప్రయోజనం కంటే అక్రమ లెక్కలతో దోచుకున్నది ఎక్కువని ఆరోపించారు. ఉపాధి హామీ ద్వారా గ్రామంలో రోజుకు 20 నుండి 30 మంది కూలీలు పనిచేస్తూ ఉంటే 80 మంది పనిచేస్తున్నట్లుగా దొంగ మచ్చర్లు చూపి అక్రమార్కులు భారీగా దోచుకున్నారని ఆరోపణలు వెలువెత్తాయి. ఈ సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ అత్తోడ చిట్టిబాబు, గ్రామంలోని టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఉన్నారు.
అకౌంట్లో పడ్డాయా డబ్బులు? దాంట్లో నువ్వు డ్రా చేసావా? మరి ఆమె అకౌంట్లో డబ్బులు అంటున్నారు. ఆమె అకౌంట్లో పడ్డాయా లేకపోతే ఆమె అకౌంట్ డైవర్ట్ చేసి వేరే అకౌంట్లో వేయించావా? నువ్వు రాజు అయితే 5,000 ఎక్కువ ఇచ్చావు. 2,000 ఇస్తాను నీకు చెప్పావు. మరి 5,000 తీసుకుని ఎందుకు ఇచ్చావు? మచ్చడే పడలేదండి. ఈమె మచ్చడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో యానిమేటర్లు ప్రధాన భూమిక పోషిస్తారని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరు మండల సమాఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని అన్నారు. అనంతరం సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, ఏపీఎం శోభన్, సీసీలు, గోల్డ్ మేరీ, శిరీష, శ్రీనివాస్, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా క్రిస్మస్ పర్వదినాల్లో మీరు జరుపుకున్నటువంటి సెమీ క్రిస్మస్ సందర్భంగా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు దీవెనలు నిరంతరం మనందరి మీద, కుటుంబ సభ్యుల మీద రాబోయే రోజుల్లో కూడా అత్యధికంగా ఆయన ప్రేమాభిమానాలు మన మీద కురిపిస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్షమాగుణం, ప్రేమగుణంతో ఉండేటటువంటి యేసు దీవెనలు మీ అందరి మీద కుమరించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ పండుగ దినాల్లో కోరుకుంటూ మీతో పాటు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి క్రిస్మస్ అదేవిధంగా రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ ద్వారా చాలా పథకాలు అమలు జరుగుతూ ఉన్నాయి. మీరు వీటన్నిటినీ శాసనసభ్యులు ఆనందబాబు గారికి మంచి పేరు తెచ్చే విధంగా, ప్రజలకు మేలు చేసే విధంగా మీ అందరికీ ఆ దేవుడు మనస్సు కలిగజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు మీ పట్ల ఎల్లప్పుడూ ఉంటాయి. మీ అందరికీ ముందుగా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. దుగ్గిరాల మండల గ్రామాల్లో నూతనంగా నిర్మాణం చేయబడుతున్న తారు, సీసీ రోడ్లకు బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. రోడ్ల నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, మండల నాయకులు హాజరై కొబ్బరికాయలు కొట్టారు. మొత్తం 3,65,00,000 రూపాయలతో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మంచికలపూడి, పెనుమాలి, కేఆర్ కొండూరు గ్రామాలకు సంబంధించిన రోడ్లు వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్, గ్రామ సర్పంచ్ యార్లగడ్డ చందన, దుర్గా భవానీ, ఎంపీటీసీ సభ్యులు ఎం రామయ్య, కొరటాల సురేష్, కేశంనేని వాసుబాబు, యార్లగడ్డ చిన్న, యార్లగడ్డ శ్రీనివాసరావు, గోపి, R&B ఏఈ జగదీష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచికలపూడి బంకు దగ్గర నుంచి కండరాస్ కొండూరు పెనుమూలు గ్రామం వరకు తార్ రోడ్డు మరియు గ్రామాల వరకు సీసీ రోడ్డు నిర్మాణం 3,65,00,000 రూపాయలతో కూటమి ప్రభుత్వం భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎన్నో అవస్థలు పడ్డాం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో అవస్థలు పడ్డాం. ఈ రోడ్డు ఆ అవస్థలకి ముగింపు పలుకుతూ ఈరోజు నారా లోకేష్ గారు మనకి 3,65,00,000 రూపాయలతో భూమి పూజ చేయించుకోవడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్ వారిని అందరినీ కోరుకుంటా ఉన్నాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ప్రధానమంత్రి సరైన 3,65,00,000 నిధులు కేటాయించబడ్డాయి. మంచికల్పూడి, కొండూరు, పెనుమూలు గ్రామానికి తార్ రోడ్డుకి భూమి పూజ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేమూరు నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వాలను విస్తృతంగా పెంచాలి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు.
ఆటో దొంగల ముఠ అరెస్ట్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.